కొనిచామినస ఈరోజు మనమైతే లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ యానిమే ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం మన మెయిన్ క్యారెక్టర్ జోని చూస్తాం. జో ప్రెసెంట్ వరల్డ్ చైనాలో ఉంటాడు. సడన్ గా ఒక రోజు జో అర్త్ నుంచి ట్రాన్స్మిగ్రేట్ అయ్యి క్లేన్ అనే పర్సన్ బాడీలోకి వచ్చేస్తాడు. ఈ క్లేన్ అనే పర్సన్ విక్టోరియన్ ఎరాలా ఉండే ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉంటాడు. క్లేన్ ఉంటున్న ప్లేస్ అవా కౌంటీలో ఉన్న టింగెన్ సిటీ. ఇంకా ఈ రోజు డేట్ 28th June 1349th year 5th epoch. ఈ వరల్డ్ లో మిస్టికల్ పవర్స్ అనేవి ఉంటాయి. ఈ పవర్స్ యూజ్ చేసే పర్సన్స్ ని బియాండర్స్ అని పిలుస్తారు. ఈ బియాండర్స్ గా మారడానికి ఒక పోషన్ తాగాలి. ఈ పోషన్ తాగిన తర్వాత మన ముందు 22 పాత్వేస్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ 22 పాత్వేస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. ఇంకా 22 పాత్వేస్ నేమ్స్ టారో కార్డ్స్ మీద బేస్ చేసుకుని ఉంటాయి. ఇంకా ఒక సింగిల్ పాత్వేలో సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి. సీక్వెన్స్ అంటే లెవెల్స్ లాగా అన్నమాట. ఒక పాత్వేలో టోటల్ 10 సీక్వెన్సెస్ ఉంటాయి. లోయెస్ట్ సీక్వెన్స్ 9 నుంచి హైయెస్ట్ సీక్వెన్స్ 0 వరకు. సీక్వెన్స్ 1 and 0 బియాండర్స్ దగ్గర గాడ్ లెవెల్స్ పవర్స్ ఉంటాయి. ఇంకా ప్రెసెంట్ టైంలో జో ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. తన హెడ్ మీద వూండ్ హీల్ అయిపోయిన తర్వాత జో తన ముందు ఒక గన్ ని నోటీస్ చేస్తాడు. ఇది చూసిన జో క్లేన్ సూసైడ్ చేసుకున్న తర్వాత తన సోల్ ఈ బాడీలోకి ట్రాన్స్మిగ్రేట్ అయిందని జోకి అర్థమవుతుంది. ఇంకా సీన్ షిఫ్ట్ అయ్యి మనం 2 పర్సన్స్ బాడీస్ ని చూస్తాం. వీళ్ళ పేరు వెల్చ్ ఇంకా నాయా. వీళ్ళు క్లేన్ క్లాస్మేట్స్ అన్నమాట. వీళ్ళిద్దరు కూడా క్లేన్ లాగా చేసుకుని చనిపోయారు. ఈ క్రైమ్ సీన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు పోలీస్ కి క్లేన్ గురించి తెలుస్తుంది. ఇంకా జో క్లేన్ పర్సనల్ డైరీని చదివిన తర్వాత తనకి క్లేన్ గురించి కొద్దిగా డీటెయిల్స్ దొరుకుతాయి. క్లేన్ పేరెంట్స్ చనిపోయారు. ఇంకా తను ఇప్పుడు తన సిస్టర్ ఇంకా తన బ్రదర్ తో ఉంటున్నాడు. క్లేన్ రీసెంట్ గానే గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ అన్నమాట. క్లేన్ సూసైడ్ చేసుకునే కొన్ని రోజుల ముందు తన ఫ్రెండ్ వెల్చ్ తన దగ్గరకు ఒక బుక్ తీసుకొస్తాడు. ఈ బుక్ ఏదైతే ఉందో ఇది యాంటిగ్నోస్ ఫ్యామిలీకి సంబంధించింది. క్లేన్ ఇంకా తన ఫ్రెండ్స్ ఈ యాంటిగ్నోస్ బుక్ లో ఉన్న కొన్ని పేజెస్ ని డీకోడ్ చేస్తారన్నమాట. ఇంకా క్లేన్ తన డైరీలో రాసిన లాస్ట్ పేజ్ లో తనతో పాటు అందరూ చనిపోతారని ఉంటుంది. ఇది చదివిన తర్వాత క్లేన్ అలా ఎందుకు రాశాడో జోకి అర్థం కాదు. ఇంకా అప్పుడే తన రూమ్ లో క్లేన్ సిస్టర్ రావడం చూసి జో బ్లడ్ స్టెయిన్స్ ఇంకా అక్కడ ఉన్న గన్ ని దాచేస్తాడు. క్లేన్ సిస్టర్ పేరు మెలిషా. తను బ్యాక్లాండ్ యూనివర్సిటీ స్టూడెంట్. క్లేన్ గన్ తో షూట్ చేసుకున్నప్పుడు ఆ గన్ సౌండ్ పక్క రూమ్ లో ఉండే మెలిషాకి ఎందుకు వినిపించలేదని జో కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంకా జో తన పేరెంట్స్ ఇంకా తన డైలీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు తనకు ఒక విషయం గుర్తుకొస్తుంది. జో క్లేన్ బాడీలో ట్రాన్స్మిగ్రేట్ అయ్యే ముందు లక్ ఎంచాంట్మెంట్ అనే ఒక రిచువల్ ని పర్ఫామ్ చేశాడు. ఆ రిచువల్ పర్ఫామ్ చేయడం వల్లే తను ఈ వరల్డ్ లోకి వచ్చేసాడని జోకి అనిపిస్తుంది. ఆ తర్వాత మెలిషా తన కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తుంది. జాబ్ దొరకడం కోసం తన బ్రదర్ చాలా కష్టపడుతున్నాడు కాబట్టి ఈ రోజు రాత్రి తన బ్రదర్ ఫేవరెట్ డిన్నర్ చేస్తానని చెప్పి మెలిషా యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది. ఇంకా జో ఆలోచిస్తూ మళ్ళీ ఆ లక్ ఎంచాంట్మెంట్ రిచువల్ ని పర్ఫామ్ చేసి తన వరల్డ్ లోకి తిరిగి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. ఇంకా మనం జోని ఇప్పటి నుంచి క్లేన్ అనే పిలుద్దాం. రిచువల్ కోసం బ్రెడ్ కావాలి కాబట్టి క్లేన్ బ్రెడ్ కొనడానికి వెళ్తాడు. అక్కడున్న బ్రెడ్ సెల్లర్ క్లేన్ తో తను ఒక జాబ్ వెతుక్కున్న తర్వాత వాళ్ళు ఉంటున్న ఈ ఓల్డ్ అపార్ట్మెంట్ ని వదిలేసి ఒక మంచి ప్లేస్ కి షిఫ్ట్ అయిపోమని ఆ లేడీ క్లేన్ కి చెప్తుంది. ఈ వరల్డ్ తన ప్రీవియస్ వరల్డ్ కి చాలా సిమిలర్ గా ఉందని క్లేన్ కి అర్థమవుతుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఈ వరల్డ్ టెక్నాలజీ కొద్దిగా వెనకబడి ఉందన్నమాట. ఇంకా క్లేన్ కొంతమంది కార్డ్స్ ఆడడం నోటీస్ చేసి ఈ కార్డ్ గేమ్ తన వరల్డ్ లో కూడా ఉండేది కదా అని క్లేన్ కి అర్థమవుతుంది. అసలుకి 100 years ముందు రోజల్ గుస్తావ్ అనే ఒక ఎంపరర్ ఉండేవాడనమాట. తను ఈ వరల్డ్ లో చాలా ఇన్వెన్షన్స్ చేశాడు. లైక్ స్టీమ్ ఇంజన్ ఇంకా టారో రీడింగ్స్. సో అందుకే రోజల్ కూడా తనలాగా ఒక ట్రాన్స్మిగ్రేటర్ ఏమోనని క్లేన్ కి అనిపిస్తుంది. అప్పుడే క్లేన్ దగ్గరికి ఒక జోకర్ వచ్చి తన్ని సర్కస్ కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. ఇంకా క్లేన్ తన్ని ఎవరో ఫాలో చేస్తున్నారని నోటీస్ చేసి క్లేన్ ఒక టెంట్ లో వెళ్లి దాక్కుంటాడు. జెంకిన్స్ అనే పర్సన్ క్లేన్ ని ఫాలో చేస్తూ ఆ టెంట్ లోకి వెళ్లాలని ట్రై చేస్తాడు. కానీ తను అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ని నోటీస్ చేసి జెంకిన్స్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా క్లేన్ దాపుకుంది ఒక టారో రీడింగ్ టెంట్ లో అన్నమాట. ఈ టారో కార్డ్స్ ని చూసిన తర్వాత రోజల్ ఒక ట్రాన్స్మిగ్రేటర్ అని క్లేన్ కి కన్ఫర్మ్ అవుతుంది.
క్లేన్ తన ఫస్ట్ కస్టమర్ కాబట్టి ఆ టారో రీడర్ ఫ్రీగా క్లేన్ ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తానని చెప్తుంది. ఇది విని క్లేన్ తన ముందు వెళ్లి కూర్చుంటాడు. క్లేన్ ఏం తెలుసుకోవాలనుకుంటున్నాడని ఆ అమ్మాయి క్లేన్ కి అడుగుతుంది. క్లేన్ రిప్లై ఇస్తూ తన పాస్ట్, ప్రెజెంట్ ఇంకా ఫ్యూచర్ అని క్లేన్ చెప్తాడు. ఇది విన్న అమ్మాయి క్లేన్ ముందు 3 కార్డ్స్ ని పెడుతుంది. ఈ 3 కార్డ్స్ తన పాస్ట్, ప్రెజెంట్ ఇంకా ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తాయి. తన ప్రెజెంట్ ని చూడడం కోసం క్లేన్ ఫస్ట్ మిడిల్ కార్డ్ ని సెలెక్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి ప్రెజెంట్ కార్డ్ ని ఫ్లిప్ చేసిన తర్వాత క్లేన్ కి ద ఫూల్ కార్డ్ కనిపిస్తుంది. ద ఫూల్ కార్డ్ టారో డెక్ లో ఫస్ట్ కార్డ్. ఈ ఫూల్ కార్డ్ ఒక న్యూ బిగినింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి రియల్ టారో రీడర్ వస్తుంది. అంటే ఈ అమ్మాయి టైం పాస్ కోసం అక్కడ కూర్చుంది. ఇంకా క్లేన్ అక్కడ నుంచి వెళ్లే ముందు ఆ అమ్మాయి క్లేన్ తో తన ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్ గా ఉంటాయని చెప్తుంది. క్లేన్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన రూమ్ 4 కార్నర్స్ లో బ్రెడ్స్ ని ప్లేస్ చేసి తను లక్ ఎంచాంట్మెంట్ రిచువల్ ని పర్ఫామ్ చేస్తాడు. కానీ తన రిచువల్ వర్క్ చేయదు. ఈ రిచువల్ ఎందుకు వర్క్ చేయలేదని క్లేన్ ఆలోచిస్తున్నప్పుడే తన బాడీలో కొన్ని చేంజెస్ వచ్చి క్లేన్ కాన్షియస్నెస్ అంటే తన స్పిరిచువల్ బాడీ ఒక మిస్టీరియస్ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్లేస్ మొత్తం ఫాగ్ తో కవర్ అయి ఉంటుంది. ఈ ప్లేస్ ని మనం ద గ్రే ఫాగ్ అని పిలుద్దాం. క్లేన్ ఈ ప్లేస్ ని చూసి చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అనుకోకుండా క్లేన్ అక్కడ ఫ్లోట్ అవుతున్న రెడ్ అండ్ బ్లూ స్టార్స్ ని టచ్ చేసేస్తాడు. అప్పుడే ప్యారలల్ లో మనం డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న 2 పర్సన్స్ ని చూస్తాం. తన పేరు ఆడ్రీ, ఇంకా తన పేరు ఆల్జర్. ఆడ్రీ ఒక మిర్రర్ ని చూస్తూ రిచువల్ పర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఆల్జర్ సముద్రం మధ్యలో ఒక గ్లాస్ బాటిల్ పట్టుకొని రిచువల్ పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. క్లేన్ ఈ 2 స్టార్స్ ని టచ్ చేయగానే వీళ్ళిద్దరి స్పిరిచువల్ బాడీస్ గ్రే ఫాగ్ లోకి వచ్చేస్తాయి. వీళ్ళిద్దరికి ఫాగ్ లో కవర్ అయి ఉన్న క్లేన్ లార్జ్ షాడో కనిపిస్తుంది. తనే వీళ్ళని సమన్ చేశాడేమోనని క్లేన్ ఆలోచిస్తున్నప్పుడే ఆడ్రీ తన్ని క్వశ్చన్ చేస్తూ ఈ డివైన్ రెలమ్ కి మాస్టర్ మీరేనా అని ఆడ్రీ తన్ని అడుగుతుంది. ఇది విన్న క్లేన్ ఈ ప్లేస్ డివైన్ రెలమ్ అయి ఉంటే ఇక్కడ ఒక ష్రైన్ ఉండాలి కదా అని క్లేన్ ఆలోచించగానే ఆ గ్రే ఫాగ్ లో ఒక ఛాంబర్ బిల్డ్ అయిపోతుంది. ఇది చూసిన తర్వాత తను ఈ ప్లేస్ ని కంట్రోల్ చేయగలడని క్లేన్ కి అర్థమవుతుంది. ఇంకా క్లేన్ తన కోసం ఒక థ్రోన్ ఇంకా ఒక లాంగ్ బ్రోన్స్ టేబుల్ ని బిల్డ్ చేస్తాడు. ఆల్జర్ క్లేన్ ని క్వశ్చన్ చేస్తూ ఈ ప్లేస్ ఏంటి, ఇంకా మీరు ఎవరని ఆల్జర్ క్లేన్ కి అడుగుతాడు. ఇది విన్న క్లేన్ తన పేరు జో లేదా క్లేన్ అని చెప్పకుండా తన ఆ థ్రోన్ మీద కూర్చొని తన్ని ద ఫూల్ అని పిలవండని క్లేన్ వీళ్ళిద్దరికి చెప్తాడు. ఇది విని ఆద్రే వాళ్ళు తిరిగి వెళ్ళిపోవచ్చా అని ఆద్రే క్లేన్ కి అడుగుతుంది. క్లేన్ రిప్లై ఇస్తూ ఇది ఓన్లీ తన ఫస్ట్ అటెంప్ట్ అని, తను వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించేస్తాడని క్లేన్ ఆద్రేకి చెప్తాడు. ఇంకా ఆద్రే ఈ ప్లేస్ ని చూసి చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంది. ఆద్రే క్లేన్ వైపు చూస్తూ తన ఒక బియాండర్ ఎలా అవ్వాలని ఆద్రే క్లేన్ కి అడుగుతుంది. క్లేన్ కి బియాండర్స్ గురించి ఏం తెలియదు కాబట్టి ఆద్రే క్వశ్చన్ కి ఆన్సర్ ఆల్జర్ తనకిస్తాడని క్లేన్ చెప్తాడు. ఆల్జర్ ఆలోచిస్తూ లియోన్ కింగ్డమ్ లో ఉండే ఈ అమ్మాయిని ఇంకా సముద్రం మధ్యలో ఉన్న తన్ని ఫుల్ ఎలా సమన్ చేశాడని ఆల్జర్ ఫుల్ కన్ఫ్యూజ్ అయ్యి తన ఆద్రే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తాడు. బియాండర్ అవ్వడానికి 7 ఆర్థోడాక్స్ చర్చెస్ లో ఏదో ఒక చర్చ్ లో జాయిన్ అవ్వచ్చు, లైక్ ఎవర్నైట్ గాడెస్ లేదా లార్డ్ ఆఫ్ స్టార్మ్స్. చర్చెస్ లో జాయిన్ అయ్యి బియాండర్ అవ్వడం చాలా సేఫ్ అన్నమాట. కానీ ఆ బియాండర్స్ చర్చెస్ కంట్రోల్లోనే ఉంటారు. ఇంకో విధానం సీక్రెట్ ఆర్గనైజేషన్స్ లేదా రాయల్ ఫ్యామిలీ కనెక్షన్స్. ఇంకా లాస్ట్ ఆప్షన్ బ్లాక్ మార్కెట్ నుంచి పోషన్స్ పర్చేస్ చేసి బియాండర్ అవ్వడం. ఈ చర్చెస్ ఇంకా సీక్రెట్ ఆర్గనైజేషన్ కంట్రోల్లో ఉండడం ఆద్రేకి ఇష్టం ఉండదు. ఇంకా తన ఫ్యామిలీ కంట్రోల్లో ఉండడం కూడా ఆద్రేకి ఇష్టం ఉండదు. ఆల్జర్ కి బ్లాక్ మార్కెట్ లో కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి తన దగ్గర సేలర్ ఇంకా స్పెక్టేటర్ పాత్వే పోషన్స్ ఉంటాయి. ఆద్రేకి స్పెక్టేటర్ పాత్వే నచ్చి తన ఆల్జర్ దగ్గర నుండి స్పెక్టేటర్ పాత్వే సీక్వెన్స్ 9 పోషన్ ని పర్చేస్ చేయడానికి డిసైడ్ అవుతుంది. ఆ పోషన్ కి ఎక్స్చేంజ్ గా ఆద్రే మనీ లేదా వేరే ఏదైనా ఐటమ్స్ ఆల్జర్ కి ఇవ్వాలన్నమాట. ఇదంతా వింటున్న క్లేన్ కి బియాండర్స్ గురించి కొద్దిగా తెలిసిన తర్వాత ఈ గ్రే ఫాగ్ ఇంకా తన ట్రాన్స్మిగ్రేషన్ కూడా ఒక బియాండర్ పవర్ ఏమోనని క్లేన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆద్రే క్లేన్ తో ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి మీటింగ్స్ హోస్ట్ చేయమని ఆద్రే క్లేన్ కి చెప్తుంది. ఇది విని ఆల్జర్ కూడా ఈ ప్లేస్ ని కంట్రోల్ చేయగలిగే మీరు చాలా పవర్ఫుల్ అని మాకు తెలుసు, అందుకే స్మాల్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే నేను ఇంకా ఈ అమ్మాయి కలిసి ఆ ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేస్తానని ఆల్జర్ క్లేన్ కి చెప్తాడు. ఇలాంటి మీటింగ్స్ లో తనకు కూడా బెనిఫిట్ ఉంటుందని ఆల్జర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాంటి మీటింగ్స్ జరిగితే ఈ వరల్డ్ గురించి క్లేన్ కి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పైగా తను తిరిగి వెళ్ళడానికి కూడా ఏదైనా మార్గం దొరకవచ్చు కాబట్టి క్లేన్ వీళ్ళ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఎవ్రీ మండే 3 PM కి మీటింగ్స్ జరుగుతాయని క్లేన్ అనౌన్స్ చేస్తాడు. ఈ సీక్రెట్ మీటింగ్స్ లో వీళ్ళు రియల్ నేమ్స్ యూజ్ చేయకూడదు కాబట్టి వీళ్ళిద్దరు కూడా క్లేన్ లాగా టారో కార్డ్స్ ని బేస్ చేసుకొని వాళ్ళ కోడ్ నేమ్స్ పెట్టుకుంటారు. ఆద్రే కోడ్ నేమ్
అండ్ జస్టిస్, ఇంకా ఆల్జర్ కోడ్ నేమ్ ది హ్యాంగ్డ్ మ్యాన్. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఈ టారో క్లబ్ మెంబర్స్ అన్నమాట. ఇంకప్పుడే క్లేన్ హౌస్ డోర్ ని ఎవరో నాక్ చేస్తారు. ఇది ఫీల్ చేసిన క్లేన్ ఈ మీటింగ్ ని ఎండ్ చేద్దామని చెప్పి వీళ్ళిద్దరిని వెనక్కి పంపించేస్తాడు. ఇంకా తను కూడా తిరిగి వచ్చేసి అక్కడికి పోలీస్ ఆఫీసర్స్ వచ్చారని క్లేన్ నోటీస్ చేస్తాడు. ఇంకా క్లేన్ తన గన్ ఇంకా డైరీని దాచేసి డోర్ ఓపెన్ చేస్తే తన ముందు 2 ఆఫీసర్స్ ఉంటారు. తన పేరు లెనర్డ్. మార్కెట్ లో క్లేన్ ని ప్రొటెక్ట్ చేసిన పర్సన్ తినేనమాట. ఇంకా తన పేరు డన్ స్మిత్. వెల్చ్ ఇంకా నాయ క్లేన్ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు క్లేన్ ని ఇంట్రోగేట్ చేయడానికి వచ్చారు. వెల్చ్ ఇంకా నాయ సూసైడ్ చేసుకున్నారని తెలిసిన తర్వాత క్లేన్ ఫుల్ షాక్ అవుతాడు. ఇంకా లెనర్డ్ క్లేన్ డైరీని కనిపెట్టి ఈ లాస్ట్ పేజ్ లో తనతో పాటు అందరు చనిపోతారని ఎందుకు రాసి ఉందని లెనర్డ్ క్లేన్ కి అడుగుతాడు. ప్రీవియస్ డే అంటే 27th జూన్ రోజున క్లేన్ వెల్చ్ ఇంటికి విజిట్ చేసినట్టు వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. పైగా వెల్చ్ యూస్ చేసే గన్ కూడా క్లేన్ దగ్గరే ఉందని వీళ్ళకి తెలుసు. అందుకే క్లేన్ వీళ్ళకి నిజం చెప్పాలని డిసైడ్ అవుతాడు. క్లేన్ వీళ్ళిద్దరితో తనకి మెమరీ లాస్ అయిందని, తనకు అసలు ఏవి గుర్తులేవని, లాస్ట్ నైట్ తను ఆ గన్ తో అటెంప్ట్ చేశాడని, కానీ ఆ అటెంప్ట్ ఎలా ఫెయిల్ అయిందో తనకు తెలియదని క్లేన్ వీళ్ళకి చెప్తాడు. ఇదంతా విన్న స్మిత్ క్లేన్ ని ఒక సైకిక్ దగ్గరికి తీసుకెళ్తే తన మెమరీస్ రికవర్ అవుతాయని స్మిత్ క్లేన్ కి చెప్తాడు. ఇది విన్న క్లేన్ తను ఈ సైకిక్ టెస్ట్ తీసుకుంటే తన ప్రీవియస్ వరల్డ్ మెమరీస్ గురించి వీళ్ళకి తెలిసిపోతుందేమోనని క్లేన్ చాలా టెన్షన్ పడతాడు. ఇంకా వీళ్ళు క్లేన్ ని అక్కడ నుండి తీసుకెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి బ్రెడ్ దొంగతనం చేసి పరిగెడుతూ ఉంటాడు. దీంతో స్మిత్ ఇంకా లెనర్డ్ డిస్ట్రాక్ట్ అవడంతో క్లేన్ ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి క్లేన్ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. తను బిల్డింగ్స్ మధ్య పరిగెడుతున్నప్పుడు పైనుంచి ఎవరో తన మీద వాటర్ త్రో చేస్తారు. కానీ ఆ వాటర్ గాల్లోనే ఆగిపోతుంది. ఇది చూసిన తర్వాత ఇది బియాండర్ పవర్ అని క్లేన్ కి అర్థమవుతుంది. ఇంకా అక్కడున్న మిగతా వస్తువులు కూడా కదలడం స్టార్ట్ అవుతాయి. ఇది చూసి క్లేన్ ఒక క్యారేజ్ లో వెళ్లి కూర్చొని తన్ని పోర్ట్ దగ్గరికి తీసుకెళ్లమని చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత ఎవరో తన్ని చేస్ చేయట్లేదని చూసి క్లేన్ క్యారేజ్ ని ఆపమని చెప్తాడు. కానీ ఆ రైడర్ క్యారేజ్ ని ఆపకుండా వాళ్ళు వెల్చ్ ఇంటికి వెళ్తున్నారని చెప్తాడు. ఆ రైడర్ స్మితేనని చూసి క్లేన్ ఫుల్ షాక్ అవుతాడు. కానీ అప్పుడే క్లేన్ తన రూమ్ లో కళ్ళు తెరుస్తాడు. ఇందాక జరిగింది మొత్తం ఒక డ్రీమ్ అని క్లేన్ అనుకుంటాడు. కానీ డోర్ బయట తనకి స్మిత్ కనిపిస్తాడు. స్మిత్ ఒక బియాండర్ అన్నమాట. వాళ్ళ పవర్స్ నైట్ టైమ్ లో ఇంక్రీస్ అయిపోతాయని స్మిత్ క్లేన్ కి చెప్తాడు. క్లేన్ కి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే ఒక లేడీ వచ్చి క్లేన్ మౌత్ ని కవర్ చేసేస్తుంది. తన పేరు డేలీ. తిను కూడా ఒక బియాండరే. డేలీ ఒక సైకిక్ కాబట్టి తను క్లేన్ మెమరీస్ ని చెక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. క్లేన్ కి తన మెమరీస్ లో తన పేరెంట్స్ కనిపిస్తారు. కానీ డైలీకి వాళ్ళు కనిపించరు. ఎందుకంటే ఈ గ్రే ఫాగ్ క్లేన్ మెమరీస్ ని హైడ్ చేస్తుంది కాబట్టి. ఇంకా డైలీ క్లేన్ తో యాంటిగ్నోస్ ఫ్యామిలీ బుక్ ఎక్కడ ఉందని అడుగుతుంది. క్లేన్ తనకి తెలియదని చెప్తాడు. నెక్స్ట్ తను క్లేన్ తో 27th జూన్ రోజున వెల్చ్ ఇంకా నాయా ఇంట్లో ఏం జరిగిందని అడుగుతుంది. మళ్ళీ క్లేన్ తనకి ఏం తెలియదని చెప్తాడు. ఇంకా లాస్ట్ లో డైలీ వెల్చ్ ఇంకా నాయా చనిపోయినప్పుడు తను ఏం చేస్తున్నాడని అడుగుతుంది. అప్పుడే క్లేన్ చేతిలో గన్ అపియర్ అయ్యి క్లేన్ చేసుకున్నట్టు చూపిస్తాడు. ఇంకా దీంతో క్లేన్ నిజం చెప్తున్నాడని డైలీకి అర్థమవుతుంది. తను దీని గురించి స్మిత్ కి ఇన్ఫార్మ్ చేసి క్లేన్ మెమరీస్ లో తనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకలేదని డైలీ స్మిత్ కి చెప్తుంది. ఇంకా తను కంటిన్యూ చేస్తూ క్లేన్ ఇంకా తన ఫ్రెండ్స్ ని ఎఫెక్ట్ చేసిన పవర్ చాలా డేంజరస్ అని, అందుకే తన్ని కేర్ఫుల్ గా ఉండమని డైలీ స్మిత్ ని వార్న్ చేస్తుంది. ఇంకా స్మిత్ క్లేన్ తో యాంటిగ్నోస్ ఫ్యామిలీ బుక్ కనిపించట్లేదని, క్లేన్ ఇప్పటికీ కూడా డేంజర్ లోనే ఉన్నాడని, కానీ వాళ్ళు ప్రతిసారి క్లేన్ ని సేవ్ చేయలేరని, అందుకే క్లేన్ వాళ్ళ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యి ఒక బియాండర్ అయిపోమని స్మిత్ క్లేన్ ని ఇన్వైట్ చేస్తాడు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 1 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.